It's a study in contrast between the Qutub Shahis and the Asaf Jahis. The Qutub Shahi dynasty, which ruled for 180 years from Golconda, which was a very interesting experience. They were Catholic, they were far-sighted, they were secular, they encouraged Telugu literature, poetry and all that. In fact, Qutub Shah himself wrote poetry in Telugu. Now what did the Asaf Jahis do to Telugu? They called it Telangi Bedhangi. తెలుగు భాషకు ఆకారం లేదు అన్నారు ఈ రాజులు. తెలుగు భాషను అణిచిపారేశారు. ఈ వాస్తవాన్ని మనం గ్రహిస్తే కానీ చరిత్ర అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో చూస్తున్నాను కొన్ని 10 ఏళ్ల నుంచి చాలా మంది నిజాం భక్త సమాజం ఒకటి నడుస్తున్నది మన దగ్గర. అందరు కూడా నిజాం వా 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 అంటూ పోతున్నారు. అంత వాహవా అయినట్లయితే ఇవన్నీ మార్పులు ఎందుకు వచ్చాయి? ఆయన లేదు కనుకనే జరిగింది ఇదంతా. ఘర్షణ ఎందుకు వచ్చింది? 1938 to 48 is a very crucial period. I confine myself to that 10 years period. Earlier to that, in 1920, as early as that, Andhra Jana Sangham was formed. In 1930, Andhra Mahasabha was formed. Andhra Mahasabhalo nunche Congress కమ్యూనిస్టులు అందరూ పుట్టారు. ఆంధ్ర మహాసభ ద్వారానే తెలంగాణలో సామాజిక రాజకీయ చైతన్యం పెరిగింది. మొదలు వాళ్ళు ఏదో రాజకీయ విషయం పోలేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నా తెలుగులో విద్యాభ్యాసం, తెలుగు భాషకు రక్షణ ప్రోత్సహించాలని ఇలాంటి సమస్యలు తీసుకొని వాళ్ళు ఆంధ్ర మహాసభ నాయకత్వం ముందుకెళ్ళారు కొంతకాలం. కానీ ఎవరి సాధ్యం కాలేదు. ఎందుకంటే ఉన్న వ్యవస్థ అవిటికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ హాల్లో కూర్చొని మాట్లాడుతున్నాను. ఒక ప్రశ్న అందరినీ అడుగుతున్నాను, మీకు తెలుసు కానీ మొదటి తరం వాడని అడుగుతున్నాను, నా తరం వాడని అడుగుతున్నాను. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఎవరైనా ఉంటారు? Sir Syed Ahmad Khan was a renowned reformist. He was responsible for Renaissance in North India. He established the Aligarh Muslim University. He insisted that English should be the medium of instruction. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలీగఢ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షనే ఉన్నది. మరి ఆ ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాలన్నీ కూడా హిందీ ఉర్దూ ప్రాంతాలన్నీ. కానీ ఆయన ఉర్దూ మీడియం పెట్టలేదు అలీగఢ్ యూనివర్సిటీలో. ఇక్కడ మన దగ్గర 1,80,00,000 జనాభాలు ఉర్దూ మాట్లాడే వాళ్ళ జనాభా 20 లక్షల దాకా ఉంది. అంటే మరాఠవాడ, కర్ణాటక, తెలంగాణ కలిపి తెలంగాణ జనాభా 1 lakh, మరాఠవాడ 50 లక్షలు, కర్ణాటక రాయచూరు గుల్బర్గా 20 లక్షలు అట్లా. అయితే హైదరాబాద్ స్టేట్ వాజ్ ఏ multilingual state. There are 3 languages and up to 4 languages spoken by the people. What happened here? I am a great lover of Urdu, let me tell you. I can't survive without reading 10 pages of Urdu every day. And I feel sorry for what had happened to Urdu language. Urdu has been the biggest victim of the partition of the subcontinent. Yeah.
the Nizam's government introduced Urdu as the medium of instruction in Osmania University. There's a contradiction here. Majority of the population in Telangana, Telugu, Marathwada, Kannada. English could have been a common language for all, just as in the rest of India. Madras, Calcutta, Mumbai, all universities the English medium instructor. But we said, oh look, for the first time in an Indian university, an Indian language is being made a medium of instruction. దాని పరిణామాలే ఇవాళ మనము అనుభవిస్తున్నాము. What happened to Telangana? I had grown through all that period. There's only one English medium college in the entire state. That was Nizam College. I was in Nizam College for 6 years, intermediate, BA, MA. Now, let us try to look at this factor. అప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఒక రాచరిక వ్యవస్థ ఉన్నది. ఆ రాచరిక వ్యవస్థలో ఆ వంశం వారు, వారితో ఉన్నటువంటి వేరే కుటుంబ సభ్యులు, ఇంకా వేరే వాళ్ళంతా కూడా ఒక అరిస్టాక్రసీ తయారైంది. ఈ పాయగాలు, పెద్ద పెద్ద దొరలు, రాజాలు, వీళ్ళందరికీ ఒక అరిస్టాక్రసీ గాట్ బిల్ట్ అప్ డ్యూరింగ్ దట్ పీరియడ్, ప్రొటెక్టెడ్, నరిష్డ్ బై ద నిజాం. వాళ్ళందరికీ వేలాది ఎకరాల జాగీర్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి. అట్లాగే దొరలు, దేశముఖులు వేలాది ఎకరాల భూములు ఉన్నవాళ్ళు. వీళ్ళందరికీ ఉన్నప్పుడు కింద జనాభా గతి ఏమిటి? The peasantry in Telangana was totally without any rights. రైతులకు హక్కు లేదు. దొరగారు భూమి మీద ఉంచితే ఉన్న రోజులు చేయాలి, తర్వాత వెళ్ళిపోవాలంటే అవుట్. ఇట్ వాజ్ అ ఫ్యూడల్ సిస్టమ్. ఆ ఫ్యూడల్ సిస్టంలో there was extreme oppression of the peasantry in the rural areas of Telangana. The landlords were Hindus, Muslims, both. Whether the Paigas or the Saratag estate or Vishnu Ramchandra Reddy or Pingal people, etc., etc., all of them, that huge extent of lands. కానీ సామాన్య ప్రజానికానికి లేవు. ఆ వ్యవస్థ ఆ విధంగా నిలబెట్టుకున్నారు, నడిపించినారు. బట్ హౌ లాంగ్ కెన్ యూ కీప్ హైదరాబాద్ అవే ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా? దిస్ లీడ్స్ టు ఎ క్వశ్చన్. 1938 is very crucial because that's the moment when India became something for the people of Hyderabad. Before 1938, you had the Andhra Mahasabha, then the Arya Samaj came in here. This is a peculiar thing, you know. Bahadur Arjan, who was the founder of the Majlis-e-Ittihad al-Muslimin, he propagated a theory, Anal Malik. अनाज मालिक का मतलब है कि मैं बादशाह। उनका यह कहना था कि हर मुसलमान यहाँ का बादशाह, चूंकि बादशाह मुसलमान है, हर मुसलमान बादशाह। अब इसका मतलब क्या हुआ? बाकी जो लोग हैं, 87% of the population, what are they? They are people without any rights. That's what it clearly meant. He propagated that philosophy all through and built a communal politics in Hyderabad. If we just leave it and say that was a hoax, this was a hoax, it doesn't help. The fact was, the Majlis emerged as a body
with a program to keep Hyderabad away from the rest of India. Now, Bapuji gave it a philosophy. Majlis grew. 1938, the state congress was formed. Immediately it was banned by the government, Islam's government, 1938. Then there was a series of satyagrahas, 1, 2, 3, 4. Thousands of people went to jail and all that. That's also the time, 1939, when the Communist Party was formed in Telangana. Congress, Communists, Socialists, they were all one. Now 38 to 48, let us just look at. Briefly, I will conclude. That was the period of the Second World War. Efforts were being made to bring some understanding, compromise, bring about a solution in Hyderabad. But the leadership of the Majlis would not agree. In 1946, 45, the Majlis got a new leader. Now this new leader changed the entire track of events. 1944, negotiations were held with the Nizam and the State Congress. M. Narsingh Rao, Guru Ramkishan Rao, Siraj Hasan Tribuji, etc. They all had discussions with the Majlis leadership of President Abul Hassan Saidari. They tried to bring about a settlement, but he was thrown out. And this man, by name Qasim Razvi, was from Lapur in Marathwada. He captured the Majlis. With him, the entire situation changed. He said, there is no question of Hyderabad being a part of India. It is not a part of India. Now, Usman Ali Khan, either he was a fool, or he was a wise man, or he had some foresight. He declared independence on the 11th of June 1947. Hyderabad will be independent. It will not accede to India. The simple common sense tells us that Telangana, Hyderabad cannot be anywhere else. It can't be a part of Pakistan. Usman Ali Khan, after the police action, said in one statement, he was misguided. He was misled by his advisors. Doesn't make any sense. A monarch, he was the decision maker. He was an autocratic monarch. He had all the power to take a decision. Pandit Nehru wrote a letter to Usman Ali Khan. First sentence, this is my last letter to you. In that letter, Nehru said, look, we have been trying for so many months now for a settlement. They said all that we want is you accede to India, 1. 2, take steps for a responsible government in Hyderabad. That is, elect an assembly through a direct franchise. Nehru went to the extent of saying, we are prepared to give 40% reservation in the future Hyderabad assembly. 40% reservation to Muslims representation. I know some people don't find a proof for that, I have it. That was Nehru's last letter. Negotiations went on between the government of Hyderabad and central government. Layakari on and off, he flew to Karachi. The Prime Minister Layakari, he was acting like an agent of Pakistan here. He played dirty games. We know a lot of it is recorded everywhere. Now, all the efforts that the government of India made for a peaceful resolution